హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ అప్స్ అండ్ డౌన్స్ని ఫేస్ చేసి మొత్తానికి మ్యాచ్ అయితే ఫినిష్ చేసింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకుండా ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ 65 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఇది రివర్స్ కప్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్లో 221 రన్స్ని చేజ్ చేశారు. మరి ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై ఏమైనా రివెంజ్ తీర్చుకుంటుందా, లేకపోతే ముంబై ఇండియన్స్ది అప్పర్ హ్యాండ్ ఉంటుందా? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకున్న దానికి వాళ్ళకేం స్టార్ట్ అయితే రాలేదు రాజస్థాన్ రాయల్స్కి. మళ్ళీ యశస్వి జైస్వాలే కెప్టెన్సీ నడిపించాడు. రియాన్ పరాగ్ దూరమయ్యాడు మళ్ళీ మ్యాచ్లో. సో మొత్తానికి బౌలింగ్ ఆరంభించింది. ఎంచుకున్న దానికి అసలు స్టార్టే రాలేదు. పవర్ ప్లేలో కొన్ని లైఫ్ లైన్స్ వచ్చాయి ప్లేయర్స్కి, వాటిని గ్రాప్ చేసుకోవడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్లో క్యాచెస్ విన్ ద మ్యాచెస్ ఊరికే అంటారు కాబట్టి కొన్ని క్యాచెస్ అయితే వదిలిపెట్టారు. అండ్ జోష్ ఇంగ్లీష్ అతి తక్కువ టైంలోనే తన యొక్క హాఫ్ సెంచరీని అయితే నమోదు చేసుకున్నాడు. సో 8 ఓవర్స్లోనే ఈ ఎల్ఎస్జీ యొక్క స్కోర్ 100 అయితే రీచ్ అయింది. వాళ్ళు అరౌండ్ 13 రన్ రేట్తో మెయింటైన్ చేస్తూ వెళ్ళారు. ఎడాపెడా బౌండరీ సిక్సర్స్ అయితే వాయిస్తూ వచ్చారు. అండ్ అక్కడక్కడ కన్సాలిడేట్ కూడా చేయడం జరిగింది. అది ఎప్పుడు కన్సాలిడేట్ చేశారు అనేది చెప్తాను. సో తర్వాత 109 స్కోర్ ఉన్నప్పుడు మొత్తానికి 60 రన్స్ వేసి జోష్ ఇంగ్లీష్ అవుట్ అయిన తర్వాత 151 వరకు మళ్ళీ వికెట్ పడలేదు. 151 దగ్గర మళ్ళీ వికెట్ పడింది. 16 రన్స్ వేసి పూర్ ఫామ్ని కనబర్చినటువంటి నికోలస్ పురాన్ తను అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది, 30+ పార్ట్నర్షిప్కి. ఆ తర్వాత ఇక్కడ నుంచి కన్సాలిడేట్ మొదలైంది. రిషబ్ పంత్ అండ్ మన మిచ్ మార్ష్ ఇద్దరు కలిసి కొద్దిసేపు టైం తీసుకున్నారు. ఆ తర్వాత బాగా బాల్స్ని ఫేస్ చేసి ఉన్నాడు కాబట్టి మిచ్ మార్ష్ కొంచెం అక్కడక్కడ బౌండరీస్ అయితే తగిలిచ్చాడు. బట్ 90స్లోకి ఎంటర్ అయిన తర్వాత 93 రన్స్ చేసి అనూహ్యంగా రన్అట్ అయితే అవ్వడం జరిగింది. 93 రన్స్ వేసి. సో తర్వాత లాస్ట్ ఓవర్లో మొత్తం కొంప ముంచింది గేమ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 215 వరకు వికెట్స్ పడిన తర్వాత 220 దగ్గర బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ అయితే పడ్డాయి. ఆ ఓవర్లో 4 రివ్యూలు, ఒకటి కూడా కాదు. లాస్ట్ ఓవర్లో ఎల్ఎస్జీ 2కు 2 వాడుకుంది. ఒకటి వైడ్ విషయంలో, ఒకటి నో బాల్ విషయంలో. ఆ 2 కూడా అన్సక్సెస్ఫుల్గా రివ్యూస్ వాళ్ళ వైపు వచ్చాయి. సో అదే టైంలో లాస్ట్ బాల్కి వికెట్ కూడా పడిపోవడం జరిగింది. 220 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. సో మొత్తానికి యశ్రాజ్ పుంజే మాత్రమే 2 వికెట్లు తీసుకున్నాడు. ఒకటి జాఫ్రా ఆర్చర్ తీసుకున్నాడు, మరొకటి రన్అట్ రూపంలో వికెట్ అయితే లభించింది. ఓకే ఫ్రెండ్స్, ఇక లక్ష్య ఛేదన ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్కి మాత్రం చాలా మంచి స్టార్టే లభించింది. వాళ్ళకి ఓపెనింగ్ ఆరంభం ఎంత కావాలో అంతే లభించింది. దీనికి మేజర్ రీజన్ వైభవ్ సూర్యవంశీ దూకుడు అని మనందరికీ తెలిసిందే. సో వైభవ్ సూర్యవంశీ దూకుడుకు మంచిగా రన్స్ అయితే వచ్చాయి. సో 75 స్కోర్ ఉన్నప్పుడు 43 రన్స్ వేసి యశస్వి జైస్వాల్ అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మొమెంటం ఎక్కడ కూడా కోల్పోకుండా ధ్రువ్ జురెల్ మంచిగా చక్కటి సహకారం అయితే కల్పించాడని చెప్పుకోవచ్చు. సో 10 ఓవర్స్కే వాళ్ళ స్కోర్ 100 దాటింది.
మిడిల్ ఓవర్స్లో ఎస్పెషల్లీ అటాకింగ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేసింది అని చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్. సో వైభవ్ సూర్యవంశీ 80స్లోకి ఉన్నప్పుడు 2 ఆపర్చునిటీస్ అయితే లభించాయి. ఆ 2 ఆపర్చునిటీస్ని వదిలేసుకుంది ఎల్ఎస్జి. అందరూ లైన్ అండ్ లెంత్కి కన్సిస్టెంట్గా వేయలేకపోయారు. మోసిన్ ఖాన్ ఒక్కడే లైన్ అండ్ లెంత్కి కన్సిస్టెంట్గా వేశాడు. సో కానీ తనకే ఒక వికెట్ అయితే లభించింది. ఆకాష్ సింగ్కి ఒక వికెట్ అయితే లభించింది. మిగతా ఒకటి రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోయింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా సరిగా బౌల్ అయితే చేయలేరు. ఆకాష్ సింగ్కి వికెట్ వచ్చినప్పటికీ స్లిప్ సెలబ్రేషన్ అయితే కనబడలేదు నిన్నటి మ్యాచ్లో. ఎందుకంటే చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు కాబట్టి. సో వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత దూకుడు అనేది తగ్గింది. అతి కష్టం మీద రన్స్ అయితే చేశారు. ఎందుకంటే విక్టోరియస్ తను 7 రన్స్ వేసి రన్అట్ అయినాక మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ధ్రువ్ జురెల్ అండ్ డోనోవన్ పెరెరా ఇద్దరు కలిసి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. 29 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు 4th వికెట్కి. సత్ఫలితంగా పాయింట్ టేబుల్స్లో 5th నుంచి 4th ప్లేస్కి అయితే ఎగబాకారు. పంజాబ్ని కిందకి నెట్టేశారని చెప్పుకోవచ్చు. ఇక నిన్నటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కొన్ని రికార్డ్స్ అయితే నెలకొల్పాడు. అతి తక్కువ ఏజ్లో 500 రన్స్ వేసినటువంటి మొట్టమొదటి ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ని అయితే నెలకొల్పాడు. 579 రన్స్ అయితే చేశాడు. అండ్ ఇక సిక్సర్స్ విషయంలో 53 సిక్సర్స్ అయితే సాధించాడు. మిగతా మ్యాచెస్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో 7 సిక్సర్స్ సాధిస్తే మాత్రం క్రిస్ గేల్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అండ్ స్ట్రైక్ రేట్ విషయంలో కూడా రికార్డ్ అయితే నెలకొల్పాడు. 236.33 స్ట్రైక్ రేట్. ఇది ఆండ్రూ రసెల్ యొక్క స్ట్రైక్ రేట్ని బీట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.